దేవర సినిమా యూఎస్ఏలో సృష్టిస్తున్న అరాచకం ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. యూఎస్ఏలో రివ్యూ ఏంటో చూద్దాం. ఈ మూవీకి అయితే చాలా ఎన్టీఆర్ నా ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈరోజు అయితే యూఎస్ఏలో అయితే ప్రీమియర్స్ అయితే వేసినాయని చెప్పుకోవచ్చు. 26 సెప్టెంబర్ ఈ మూవీ చూసిన వాళ్ళైతే కొంతమంది అయితే అరాచకం ఉంది ఈ సినిమాని అంటున్నారు. ఇంకా కొంతమంది అయితే సోగా ఉందని అంటున్నారు. ఫస్ట్ హాఫ్ అయితే ఓకే, సెకండ్ హాఫ్ అయితే అరాచకం, ఇంకా క్లైమాక్స్ ట్విస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందని అంటున్నారు భయ్య. ఇంకా ఎన్టీఆర్ అన్న పర్ఫార్మెన్స్ చూడాలి, మాస్ ఉందంట. ఏ యాక్టింగ్ కూడా పనికిరాదంట. దానికి ఆ విధంగా అయితే ఉందంట మన ఎన్టీఆర్ అన్న యాక్టింగ్. ఇంకా ఈ మూవీ గురించి చెప్పేది ఏంటంటే యాక్షన్ సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. కొరటాల శివ అయితే కంబ్యాక్ ఇచ్చారంట. ఇంకా మన ఎన్టీఆర్ అన్న ఇచ్చిన ఎలివేషన్స్ కొన్ని అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉందంట. ఇంకా ఫస్ట్ హాఫ్లో అయితే అదిరిపోయే కొన్ని సీన్స్ అయితే ఉన్నాయి. ఇంకా మన జూనియర్ ఎన్టీఆర్ అన్న ఎంట్రీ సీన్ ఉంటుందంట భయ. మనకైతే ఓకే అని అనిపిస్తుందంట. అసలుకి ఫస్ట్ మనం మూవీ స్టోరీ ఎలా ఉందో తెలుసుకుందాం. ఫస్ట్ ఏం లేదు భయ్య, మన వర ఇంకా దేవర అంటే 2 క్యారెక్టర్స్ అనేది ఒకే క్యారెక్టర్స్ ఉందంట. రెండు డబుల్ క్యారెక్టర్ అని అనుకుంటున్నారు. కానీ 2 క్యారెక్టర్స్ ఒకటే. కానీ ఆడ యాక్టింగ్ చేసే పర్ఫార్మెన్స్ అనేది వేరేలా ఉంది. స్టోరీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అదిరిపోయిందని చెప్పొచ్చు. స్టోరీ ఓకే అనిపించింది, కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే పగిలిపోయేలా ఉందంట ఫ్రెండ్స్. ఇంకా సాంగ్స్ మనం విన్నాం కదా, ఓకే అనిపించింది. ఆయుధ పూజ వచ్చినప్పుడు ఆ సాంగ్ వచ్చినప్పుడు థియేటర్ మొత్తం అలర్ట్ అవుతారు భయ్య. ఆ రాజ్యం సృష్టిస్తారు. ఆయుధ పూజ నెక్స్ట్ లెవెల్ అయితే ఉందని యూఎస్ఏలో అయితే పబ్లిక్ టాక్ అయితే చెప్తున్నారా అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా ఈ సినిమా అయితే పక్క చెప్తున్నారు కదా 500 కోట్ల గ్రోస్ టచ్ అయ్యి వెళ్ళిపోతుందని అంటున్నారు అక్కడ యూఎస్ఏలో ప్రీమియర్ చూసిన వాళ్ళు. ఇంకా ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ యూఎస్ఏలో రచ్చ చేస్తారు అని చెప్పుకోవచ్చు. అలా పబ్లిక్ టాక్ మన యూఎస్ఏలో అయితే మంచిగానే టాక్ తెచ్చుకుంది. చూడాలి కలెక్షన్స్ కూడా ఏ విధంగా ఉంటుందో. కొరటాల శివ గారు అయితే కంబ్యాక్ ఇచ్చిండు. ఇంకా మన రాజమౌళి గారి సెంటిమెంట్ని ఒకే ఒక స్టార్ బ్రేక్ చేసిన స్టార్ మన జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అసలుకి యూఎస్ఏ రివ్యూ టాక్ నెక్స్ట్ లెవెల్.